భోగి భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కదా! ముఖ్యంగా రేగి పళ్ళు ఎందుకు పోస్తారమ్మా? చాలా అందరికీ ఇది నాకు కూడా మొన్న ఈ మధ్య తెలుసుకున్నాను. చాలా చెప్పుకోదగ్గ విషయము. భోగి పళ్ళల్లో విశేషంగా మనం మా ప్రాంతీయ ఆచారం ప్రకారం, మంచి ఆచారం ప్రకారం కూడా కొన్ని కొన్ని వస్తువులు కలుపుకోవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రాగి కాయిన్స్. ఇప్పుడు రాగి కాయిన్స్ లేక మనకి చిల్లర డబ్బులు కలుపుతున్నారు. రాగి కాయిన్స్, తర్వాత రేగిపళ్ళు, బంతి పూరేకులు గానీ, పూరేకులు గానీ, నువ్వులు, తర్వాత జీడిపళ్ళు. మన జీడిపప్పు ఉంటుంది కదమ్మా! ఆ పళ్ళు దొరుకుతాయి. ఆ జీడిపళ్ళు, ఇట్లా నువ్వులు కూడా కలుపుకొని దిష్టి తీసిపోయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే పిల్లలకి 11 సంవత్సరాల దాకా బాలారిష్ట దోషాలని ఉంటాయి. అట్లాగే చిన్నపిల్లలు 5 సంవత్సరాల దాకా చాలా ముద్దుగా, బబులుగా చక్కగా ఉంటారు కదా! వాళ్ళకి ఎటువంటి దిష్టి తగలకుండా ఉండటం కోసమని ఈ దిష్టి తీసి ఈ పళ్ళు పోయటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రేగిపళ్ళే ఎందుకు పోయాలి? దాంట్లో ఎందుకు కలుపుతున్నామంటే, రేగిపండు వర్ణము సూర్యుడి వర్ణంలో ఉంటుంది. మీరు గమనించారా? లేత గోల్డ్ స్పాట్ రంగు, పసుపు వర్ణము కలిపి ఉంటుంది. కాబట్టి దానికంత విశిష్టత. ఇంకొకటేంటంటే, ఏ ఇంట్లో అయినా సరే రేగి చెట్టు తప్పకుండా ఉండి తీరాలి. ఉండవలసిన వృక్షాల్లో ఏమిటి అనంటే, రేగి చెట్టు తప్పకుండా ఉండి తీరాలి అంటారు. ఎందుకు అనంటే, రేగి చెట్టు పెద్ద మాను మీరు తీసేసినా, ఇంత వేరున్నా సరేనమ్మా, మళ్ళీ అది మొలకెత్తి, చిగురెత్తి, మహావృక్షం అయ్యే అవకాశం ఉంటుంది. ఏ చెట్టుకు ఉండదు. ఈ రేగి చెట్టుకి అంత ఇది ఉంది. ఆ రేగి దుంప ఏమాత్రం మిగులున్నా కూడా మళ్ళీ అది మొక్క మొలకెత్తుతుందనమాట. కాబట్టి ఎవరైనా ఏమంటారు, మీ మీ వంశవృక్షం అనేది చక్కగా కుదుళ్లతో పాతుకుపోయి సుభిక్షంగా ఉండాలి అని అంటారు. కాబట్టి రేగి చెట్టు ఎంత గొప్పదో, మీ వంశం కూడా అట్టా వర్ధిల్లాలన్న ఒక కారణం చేత కూడా రేగిపళ్ళు పోయటం అనేది దీని యొక్క ఉద్దేశం, విశిష్టత కూడా.